నవజీవన వేదానికి పునఃస్వాగతం. బీజరూపంలో ఉన్నటువంటి ప్రపంచం శుద్ధ సత్వగుణస్వరూపుడైన ఈశ్వరునిలో లీనమైపోవడమే తిరోధానం. అది చేసేటప్పుడు అమ్మవారిని ఈశ్వర అంటారు, ఈవిడ్ని ఈశ్వరి అంటారు. ఈ శుద్ధ సత్వగుణం ఏమిటంటే కలుషిత సత్వం ఇంకోటి ఉందన్నమాట. లేదా శుద్ధ సత్వం అనాల్సిన పని లేదుగా. ఏమిటి కలుషిత సత్వం అర్థం కావాలంటే మనకి చక్కని ఉదాహరణతోనండి సింహంభట్ల రామమూర్తి గారు మహానుభావుడు కామకళాకలాపం అనే గ్రంథంలో చెప్పాడు. శ్రీ విద్యోపాసకులు ఆ రహస్యాలు తెలుసుకోదగిన తప్పనిసరిగా చదవదగిన గ్రంథాల్లో సింహంభట్ల రామమూర్తి గారి వ్యాఖ్యానం లలితా సహస్రంతో పాటుగా కామకళాకలాపం కూడా ఒకటి. అదేదో పేరు చూడగానే ఎవరో కంగారు పడద్దు, అదంతా శ్రీ విద్యకి సంబంధించి కామబీజం ఉపాసన, కామ్యకర్మలు కూడా అందులో ఉంటాయి. అందుకని ఆ పేరు పెట్టి కామ్య కామ కళా రూప అని ఉంటుంది కాబట్టి దాన్ని కామకళా విలాసం అని పెట్టి అందులో సామాన్యులకు కూడా అర్థమయ్యేటువంటి చక్కని ఉదాహరణ చెబుతాడు. ఈ శీతకాలంలో కాస్త 9 గంటలకి ఎండబడ్డాక సూర్యుడు ఎదురుగా ఒక అద్దం పెట్టుకుంటే అద్దంలో సూర్యబింబం పడుతుంది. ఈ అద్దంలో ఉండే సూర్యబింబం ఎదురుగా గోడ మీద పడేలా పెట్టుకోవాలి. అప్పుడు ఇది అర్థం అవుతుంది. ఈ శుద్ధ సత్వగుణ రూపం ఏమిటి? సూర్యుడు ఉన్నాడు, ఎదురుగా అద్దం ఉంది. ఇది రెండవది. ఇది అసలు అది మూలబింబం. అది అద్దంలో ఓ ప్రతిబింబం పడింది. ఈ ప్రతిబింబం మళ్ళీ గోడ మీద పడుతుంది. అది మూడవది. సరిగ్గా సూర్యుడు పరమాత్మ, ఈ అద్దంలో పడినటువంటి ప్రతిబింబమే ఈశ్వరుడు, నాలుగోవాడు. ఈ అద్దం నుంచి గోడ మీద పడిందే ప్రతిబింబం, అది సరిగ్గా జీవుడు. పరమాత్మ, దేవుడు, జీవుడు. మనం దేవుడు అనుకుంటున్నది వీళ్ళనే కదా, రుద్రుడు, కేశవుడు, వీళ్ళనే కదండి. వీళ్ళంతా దేవుడు, ఈశ్వరుడు. ఇవి 4 వస్తాయి. నిజానికి వీటన్నిటికీ అతీతంగా ఉండే నిరాకార నిరంజన శక్తి అది పరమాత్మ. దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ రూపధారులైన వాళ్ళనే మనం ఆరాధన చేస్తున్నాం మనం. కానీ ఈ రూపాలన్నిటికీ మూలం అరూపం. సూర్యుడు ఎదురుగా అద్దం పెట్టాం, అద్దంలో ఓ ప్రతిబింబం పడింది. సూర్యకాంత అంత అందంగా ఉండకపోయినా ఇది బాగానే ఉంటుంది. ఇది కనిపిస్తుంది, సూర్యుడిలాగే ఉంటాడు. కానీ గోడ మీద పడినప్పుడు ఏమవుతుందంటే గమనిస్తే తెలుస్తుంది, నల్లటి చీకటి బింబంలా పడుతుంది, చుట్టూ ఏదో కొద్దిగా కాంతిగా ఉంటుంది. అందుకే ఇది కలుషిత సత్వం గోడ మీదది. ఇది శుద్ధ సత్వం. ఈ కలుషిత శుద్ధ అనే వాటికి అతీతంగా హేయోపాదేయ వర్జితంగా, ధర్మాధర్మ వివర్జితంగా, ద్వైతాద్వైత వివర్జితంగా ఉండేది అసలైన శుద్ధం. అది సూర్యబింబం. అద్దం తీసేసామనుకోండి, అద్దం కొంచెం పక్కకి తిప్పామనుకోండి, ఆ గోడ మీద బింబం పోయింది. అంటే జీవుడు ఎప్పుడు ఎంతకాలం ఉంటాడో తెలియదు, ఏ క్షణమైనా పోతాడు. ఈ అద్దం తీసేయక్కల, పక్కకి తిప్పితే చాలు, పడదు అది. కానీ అద్దంలో బింబం ఉంది, పక్కకి తిప్పినా కూడా సూర్యుడు వైపు తిప్పుతాం కదా, అంచేది అద్దం ఉంది. అంచేది ఈశ్వరుడు అన్న ఆయన కొంతకాలం ఉంటాడు, ఆ జీవుడి కంటే నయం. కానీ అద్దం కూడా తీసేసామనుకోండి, ఈశ్వరుడు అన్నవాడు కూడా లేడు, ఇక్కడ శుద్ధసత్వం కూడా లేదు, మొత్తం అతీతమైన పరబ్రహ్మ ఒకటే ఉంది. అంచేది సూర్యుడు ఈ అద్దంలో ప్రతిబింబం, గోడ మీద ప్రతిబింబం. ఆ సూర్యుడు పరమాత్మ, అద్దంలో ప్రతిబింబం ఈశ్వరుడు, ఈ ఈశ్వరుని యొక్క ప్రతిబింబం జీవుడు. ఆ సూర్యుడు గుణాతీతం, ఈ ఈశ్వరుడు శుద్ధ సత్వం. ఆ గోడ మీద జీవుడు కలుషిత సత్వం. ఆ కలుషితమే మొత్తం జీవితం. ఈ బంధాలు, ధన కనక వస్తువాహనాలు, ఈ అటాచ్మెంట్స్ అని మనం పెట్టుకున్నవన్నీ కూడా వస్తాయి అందులో. అందుకే కలుషిత సత్వం అన్నారు. మనం చిన్నప్పటి నుంచి పుట్టినప్పుడు మనకేం తెలియకపోయినా తల్లి చెప్పడం వల్ల, తండ్రి చెప్పడం వల్ల కొన్ని బంధాలు ఏర్పరచుకున్నాం. కాబట్టి బాధ్యతలు, బరువులు అన్నీ పెరిగాయి. వాటిని ఎక్కడికెక్కడ తీర్చుకుని వదిలేద్దామని కాకుండా ఇంకా పెంచుకుంటూ పోతున్నాం. కొడుకులని, మనవాళ్ళని, ముని మనవాళ్ళని, ఇంకా ఒక చుక్క అనేది లేదు దానికి. ఇంకా పోనీ పిల్లల్ని మనం కన్నాం, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు, లేదు వాళ్ళ బాధ్యత కూడా మనదే. ఒకవేళ వాళ్ళు మీరు చూడక్కర్లేదండి మేము చూసుకుంటాం, మీకేం తెలుసురా అని అన్నారు. ఇక్కడ ఇదో అహం, ఇది వదలలేకపోతున్నాడు ఈయన, అంతకంటే ఇలా వదలలేకపోతున్నాడు. వాడు చూసుకుంటామన్నా సరే, నాన్నగారు మీరు ప్రశాంతంగా కూర్చోండి, మీరు ఏదో మంచి పుస్తకాలు చదువుకోండి, ఈ పిల్లలు తాపత్రయం సంపాదన ఏం కూర్చుంటావరా ఖాళీగాను, వాడు ఎవడో రమ్మంటున్నాడు రా, రెసిడెన్షియల్ కాలేజీ వాడు ఆఫీసు వాడు రమ్మంటున్నాడు రా, పోతాను ఒక సంపాదించవచ్చు, ఇది 70 ఏళ్ళ వాడికి ఎందుకండి గోళ? ఇదే కలుషిత సత్వం అంటే.
ఒక కొడుకే చెబుతున్నాడు స్వయంగా, నాన్నగారు మీరు విశ్రాంతి తీసుకోండి, 70 ఏళ్ళు రిటైర్ అయ్యి 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు దాటిపోయింది, మీరు ఉండండి. వదిలే నేను ఉండలేను రా, ఏమన్నా నాకు తోసదొరే, ఇలాంటి మాటలేం చెప్పడం. ఇక్కడ తోచడం తోచకపోవడం కాదు, ఉండాలి. అక్కడ ఏదో పెద్ద కుటుంబం కోసం కష్టపడిపోతున్నట్టుగా మాట్లాడతాడు కొడుకు దగ్గర. కష్టపడేదంతా ఈయన ఐడెంటిటీ, అస్తిత్వం కోసం. ఇక్కడ నాకు సంపాదించకపోతే గౌరవం ఉండదేమో, ఇన్ని ఏళ్ళు వచ్చి కూడా మా మామగారు ఎంత సంపాదించి పోషిస్తున్నారని మా కోడలు చెప్పుకోవాలి, మా అబ్బాయి చెప్పుకోవాలి, నాదే పెత్తనం నడవాలి, డబ్బు ఉంటేనే పెత్తనం అనే అహంకారం ఈ జీవుల్లో ఉందా లేదా ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది మనం చెబితే ఒప్పుకునే విషయం కాదు. ఇది ఉద్యోగం మానేసాం, రిటైర్ అయ్యి ఇంకెందుకు వేరే సంపాదన, అసలు ఎందుకు వస్తుంది ఆ దృష్టి? ఊరికే ఎందుకు ఉండలేకపోతున్నాం? ఊరికే అంటే ఊరికేనా? అది రమణ మహర్షి చెబుతారండి, ఊరకనే ఉండు అదే సత్యం, నిశ్చలంగా ఉండు అదే భగవంతుడు. 2 మాటలు గుర్తుపెట్టుకోండి, గోడ మీద రాసుకుని. ఊరకనే ఉండు అదే సత్యం, నిశ్చలంగా ఉండు అదే భగవంతుడు. అసలు ఊరికే ఓ చోట 10 నిమిషాలు ఎందుకు కూర్చోలేకపోతున్నాం మనం? నిశ్చలంగా ఎందుకు మనస్సులో ఉంచలేకపోతున్నాం? అహం 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 వెంటనే మమ 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 అహం మమ అయిపోయింది. 2 అంగుళాలు తక్కువైంది భగవంతుడు దొరకడానికి. అదే యశోద తాడు, 2 అంగుళాలు తక్కువైంది. ఆ 2 అంగుళాలు ఇవే అహం మమ. ఆ ఊరికే ఉండడాన్ని ఏదో తప్పుగా ఈయన భావిస్తాడు, అవతల వాళ్ళు కూడా కొంతమంది అలాగే భావిస్తారు. ఒకవేళ అవతల వాళ్ళు భావించగా నాన్నగారు ఇంతకాలం కష్టపడ్డారు, మీరు ఉండండి అన్న ఊరుకోడు. ఈయన ఏదో అలా కాదురా అంటాడు. ఈయనకే ఉండాలని లేదు. కొన్ని అవసరమే ఏదో చేయవలసి వస్తే వేరే విషయాలండి, అవన్నీ జీవితాంతం తప్పవు. ఎక్కడ దగ్గర డొక్కాడని కుటుంబాల్లో తప్పవది. వృద్ధాప్యం వాళ్ళకి బాల్యం నుంచే మొదలవుతుంది. 8 ఏళ్లకే తటన ఎత్తి మీద పెడతారు, 80 ఏళ్ళైనా దింపరు. ఆ కుటుంబాల మీద మన ఎవరికి జాలి లేదు, సానుభూతి లేదు. వాళ్ళని ఇంకా తిడుతూ ఉంటాం పట్టుకొని. బాగా సంపాదించిన వాడు ఇంకా సంపాదిస్తూ ఉంటాడు, దాచేసిన వాడు ఇంకా దాచేస్తూ ఉంటాడు, దోచేసిన వాడు ఇంకా దోచేస్తూ ఉంటాడు, ఎగ్గొట్టేసిన వాడే పనులు ఇంకా ఎగ్గొట్టేస్తూ ఉంటాడు. వీళ్ళందరే మహాభక్తులు, గుళ్ళు కట్టించేది వీళ్ళే, అందులోకి వెళ్ళేది వీళ్ళే ఎక్కువ. అసలు బడుగు బలహీన వర్గాల వారు వస్తే వీరు గుళ్ళోకి వెళ్ళరు, వాళ్ళని ముట్టుకోవడం వీళ్ళకి ఇబ్బంది కదా మరి. అందుకే మతం ఇలాగే ఉంటుంది. అది సామాన్య జనంలోకి వెళ్ళదు. అది వాళ్ళని మనం రాణిస్తే కదా, వాడు భుజమై చేయేస్తే కదా, వాడు రావడం ప్రధానమని భావిస్తే కదా. వాడు కాస్త 10 రూపాయలు సంపాదించగానే, లేదు పొరపాటున ఎవడన్నా కాస్త మన ముందు కొంచెం జీన్స్ ప్యాంట్ వేసుకుని అలా స్టైల్గా నిలబడగానే వీళ్ళకి పొగరెక్కిపోయిందండి ఈ మధ్యన. అబ్బా మనకి ఎక్కచ్చు, వారికి ఎక్కకూడదు. మనకు షుగర్ ఎక్కింది, వారికి పొగరెక్కింది, తేడా ఏముంది? ఈ అంతర్గతమైన అహంకారాలు పోనంత వరకునండి ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా ఉపయోగం లేదండి. అది పోవాలంటే దేహం నేను కాదనే విషయం తెలుసుకోవాలండి. ఆ వర్గంలో నేను పుట్టుంటే అని ఆలోచిస్తే, వాడు ఆ జీన్స్ ప్యాంట్ వేసుకుని నిలబడే రోడ్డు మీద నిలబడి కాస్త ఏలో అనుకుంటూ కాస్త స్టైల్గా నిలబడడంలో వాడు ఆత్మవిశ్వాసం ఏమిటో మనకు అర్థం అవుతుంది. అది మనం సహించగలుగుతాం, మెచ్చుకుంటాం. బాగున్నావరా అంటే ఏమైంది, ఒక మాట సంతోషం, అయ్యగారు మీరు అనుకోలేదండి నిలబడ్డాను వాడే అంటాడు వెంటనే. పర్వాలేదురా నిలబడితే ఏమైందమ్మా, బాగున్నావమ్మా, ఇంతే వెళ్ళిపోయాయి. వీళ్ళకి ఈ మధ్య పొగరెక్కిందండి, స్టైల్ అండి, పనులు చేయట్లేదండి. ఎందుకు ఆ మాటలన్నీ? మనం ఆ వర్గంలో ఉంటే దానికి అదే సమాధానం. మనం ఆ వర్గంలో ఉంటే, మనం అద్దెకుంటే ఒకలా మాట్లాడతాం, మనం యజమానులే అద్దెకిస్తే ఇంకోలా మాట్లాడతాం. మనం సమభావం అనేది మనకెలా అర్థమవుతుంది? ఇదే అర్థం చేసుకోవడం అంటే. ఈ కలుషిత సత్వం ఎందుకంటే గోడ మీద బొమ్మది ప్రతిబింబం, అది నల్లగా ఉంటుంది చూడండి మీరు, సూర్యకాంతి ఉన్నట్టుగా ఉండదు. అది చుక్క పడుతుంది అంతే మధ్యలో, చుట్టూ నలిపి. అంటే జీవుల్లో ఎప్పుడు ఒక్కటే చుక్క జ్ఞానరేఖ, మిగిలిందంతా అజ్ఞానమే. దాన్నే శంకరాచార్య శివానంద లహరిలో చెప్పారు. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి పరీవాహ స్రోత శరణిరివ సీమంత సరణి వహంతి సింధూరం ప్రబలకబరీ భారతిమిరద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్క కిరణం. క్షణకాలంలో ఆ జ్ఞానరేఖను ఆస్వాదిద్దాం నిష్కల్మషంగా, నిస్సంకోచంగా. మనం 269వ నామం ముగించుకున్నాం. సంహారణే రుద్రరూపాయై నమః. ఇప్పుడు 270వ నామం తిరోధానకర్యై నమః. తిరోధానకరీ ఈశ్వరీ. సరిగ్గా భగవంతుని యొక్క 5 స్థితుల్లో ఇది 4వది. సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, పునరనుగ్రహము. తిరోధానకర్యై నమః. తిరోధానమును చేయునది. తిరోధానము అంటే కప్పివేయడం. అంటే ఇదివరకు జగత్తు పరమాణువుల రూపంలో ఉంది అన్నాం. ఇప్పుడు ఆ పరమాణువులు కూడా ప్రకృతిలో లీనమైపోతాయి. అది తిరోధానం, 4వ స్థితి. పరమాణువులు కూడా ప్రకృతిలో లీనమైపోతాయి.
దాన్నే మనకి ప్రసిద్ధమైనటువంటి శ్లోకంలో చెబుతారు. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. సాధారణంగా గొళ్ళల్లో మంత్రపుష్పం చదివినప్పుడు ఈ శ్లోకంతో ముగిస్తారు. యో వేదాదౌ స్వర ప్రోక్తః, వేదముల మొదట ఏ స్వరము చెప్పబడిందో అంటే అది ఓంకారమేగా. వేదాంతే చ ప్రతిష్ఠితః, వేదాంతంలో కూడా ఏది చెప్పబడిందో, వేదాల మొదట ఏం చెప్పబడిందో, ఏ అక్షరం చెప్పబడిందో, వేదం చివర ఏ అక్షరం చెప్పబడిందో అదే పరమేశ్వరుని యొక్క అక్షరం, అదే ఓం. మీకు కాస్త సూక్ష్మంగా ఆలోచిస్తే ఇతర మతాల వారు మాట్లాడేటువంటి రకరకాల ఆమెన్, అమీన్, హమ్ లాంటి మాటలన్నీ ఈ ఓంకారం నుంచే వచ్చాయి. ప్రపంచంలో మతాలన్నిటికీ హిందూ మతమే మూలం, ప్రపంచంలో భాషలన్నిటికీ సంస్కృతమే మూలం, ప్రపంచ నాగరికతలన్నిటికీ భారతీయ నాగరికతే మూలం. అంచేత భారతీయులుగా పుట్టినందుకు గర్వించాలో, మన పని కూడా మనం సక్రమం చేయని బద్ధకస్తులుగా ఏడవాలో తెలియడం లేదు. అంత గొప్ప పుట్టుక మనదైనప్పుడు మనం ఎలా ఉండాలి? వీళ్ళ తన పని తాను చేయనివాడు ఎవడంటే భారతీయుడే. ఆ గొప్పలు చెప్పేసుకుని బతికేస్తున్నాం. ఇతర దేశాల్లో వాళ్ళందరూ అన్నిటికంటే, అన్ని విషయాల కంటే వాళ్ళ పనికి ప్రాధాన్యం ఇస్తారు. అన్ని పనులు మానేసి ఆ పని చేస్తారు. మనం అసలు చేయాల్సిన పని మానేసి మిగిలినవి చేస్తాం. పేరు రావాలి, డబ్బు రావాలి, 10 మందిలో గుర్తింపు రావాలి అని రోజువారీ చేసే పనులన్నీ అశ్రద్ధ చేసేస్తాం. అవి అసలు పనులుగా భావించాం మనం. ఇవి తోచట్లేదు అంటూ ఉంటాం. బాగా ఇన్ని పనుల్లో ఉండి తోచపోవడం ఏంటి? ఆ పని నచ్చడం లేదు, తోచట్లేదు, ఆ పని నచ్చడం లేదు. అందుకే మనకి ఓంకారం ద్వారా నేర్చుకోవాలి. ప్రపంచానికి అంతటికీ ఓంకారాన్ని ఇచ్చామని. మీరు ఏ స్వరాలు ఏ మతంలో పుట్టినా అవన్నీ అందులోంచి పుట్టాయి. అందుకే ఇంచుమించు స్వరాలు ఏకంగా ఉన్నాయి. చూడండి మీరు, ఓం దాని ఇంగ్లీషు రాస్తే ఏయుఎం రాస్తారు. యో వేదాదౌ స్వర ప్రోక్త, వేదాది యందు ఆస్వరమే ఉచ్చరింపబడింది. వేదాంతే చ ప్రతిష్ఠితః, వేదాంతంలో కూడా అదే ఉంది చివరి భాగంలో. తస్య ప్రకృతి లీనస్య, ఆ ప్రకృతిలో లీనమైపోయినటువంటి త్రిగుణాత్మకమైన ఓంకారానికి యః పరః, పరమైన వాడెవడో ఆయనే పరమేశ్వరుడు. యః పరః స మహేశ్వరః. అంచేత పరమేశ్వరుడి నుంచి ఓంకారం, ఓంకారం నుంచి సృష్టి, సృష్టి నుంచి ఈ రకరకాల జీవరాశులు, మళ్ళీ తిరిగి జీవరాశులన్నీ సృష్టిలో, సృష్టి మళ్ళీ ఓంకారంలో, ఓంకారం పరమేశ్వరంలో. అది పద్ధతి. ఇదే ముడివేడు తిరోధానం. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః పరః స మహేశ్వరః. ఇదివరకు పరమాణువుల రూపంలో ఉన్నది ఇప్పుడు ప్రకృతిలో లీనమైపోతుంది. అంటే దీన్ని ఏమంటారు? నిరవశేష ధ్వంసం అంటారు. ఇదివరకు సావశేష ధ్వంసం అన్నారు సంహారాన్ని, ఇప్పుడు నిరవశేష ధ్వంసం అన్నారు. ఈ నిరవశేష ధ్వంసం ఏమిటో మనకు బాగా అర్థం కావాలంటే దీపం, కర్పూర హారతి రెండూ గమనించండి. మన ఆచారాల్లో ఉండే గొప్పతనం తెలుస్తుంది. దీపారాధన వేరు, నీరాజనం వేరు. మనం రోజు చేసే ఉపచారాల్లో కూడా దీపారాధన వేరు. ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి అంటారు. నీరాజనం సమర్పయామి, నీరాజనం వేరు, దీపం వేరు. దీపం చూడండి, క్రమంగా కొండెక్కేటప్పుడు ముందు నూనె అయిపోతుంది, తర్వాత ఆ ఒత్తి కొంచెం ఉండి ఇంకొంచెం కాలుతూ ఉంటుంది, క్రమంగా అది కూడా అయిపోతుంది. కర్పూరం అలా కాదు, పూర్తిగా అయిపోతుంది. దీపం కరిగిపోయిన చోట, దీపం కొండెక్కిన చోట ఇంకా కొంచెం ఆనవాళ్ళు నూనె జిడ్డు కానీ ఒత్తి ముక్క కానీ ఏదైనా మిగలచ్చు, అది ఇంకా అంటుకోదు. అది కర్పూరంలో అలా కాదు, అసలు ఏమీ మిగలదు, మొత్తం అయిపోతుంది. ఎందుకంటే అది గాలి గడ్డగట్టి ఏర్పడింది, మళ్ళీ గడ్డ గాలిలో కలిసిపోతుంది. దేని నుంచి వచ్చింది దానిలో పోతుంది. మనం దేవుడి నుంచి వచ్చాం, దేవుళ్ళలోకి పెడతాం, సందేహమే లేదు. నువ్వు ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా మోక్షం ఖాయం. ప్రయత్నిస్తే తొందరగా అవుతుంది, ప్రయత్నించకపోతే ఒక 100 జన్మలకు అవుతుంది. ఎవడేం చేస్తాడు? ఎవరో ఎక్కడి నుంచో బయలుదేరి వస్తున్నారు మనం తీసుకెళ్ళడానికి, ఆపదలో ఉన్నవాళ్ళు. మనం కాస్త ముందు ప్రయాణం చేసామనుకోవడానికి కొంచెం తొందరగానే అందుకుంటాం. ఆయన ఇక ఇక్కడే కూర్చొని ఆయన రావాలంటే మరి వస్తాడు ఎప్పుడో, అంతే. అంచేత ప్రయత్నం అంత ముఖ్యం. ప్రయత్నం ఎప్పుడు కూడా ఫలితాన్ని తొందర చేస్తుంది. అందుకని ఇక్కడ అవాంతరు సరిగ్గా కర్పూర హారతి లాంటిది ఇది నిర్వశేష ధ్వంసం. దీపం కరిగించడం లాంటిది ఆ సంహారం. సంహారణీ రుద్ర రూప అంటే దీపం కరిగించడం లాంటిది.
తిరోధానకరి ఈశ్వరి అంటే కర్పూరకారత. అందుకే మనకి ఉపచారాల్లో రెండు ఉన్నాయి. అది సావశేష ధ్వంసం, ఇది నిరవశేష ధ్వంసం. అందుకే సంహారము అంటే అవాంతర ప్రళయం, తిరోధానము అంటే మహాప్రళయం. అవాంతర ప్రళయంలో మళ్ళీ సృష్టి ప్రారంభమయ్యే అవకాశం తొందరగానే ఉంది. మహాప్రళయంలో మళ్ళీ లేదు. దాన్ని తిరోధానం అంటారు. మళ్ళీ రావాలి అంటే అనుగ్రహం రావాల్సిందే. అదే తర్వాత నామం. అంటే తిరోధానకర్యై నమః 271 నామం. ఈశ్వర్యై నమః. ఈ ఈశ్వరుడెవరు? సరిగ్గా అమ్మవారి యొక్క సింహాసనానికి 4వ కోడుగా ఉన్నవాడు ఈశ్వరుడు. ఆ రూపంలో ఆవిడ పనిచేస్తుంది. రుద్రుడు సంహారం చేస్తాడు, ఈశ్వరుడు ఈ తిరోధానం చేస్తాడు. ఇక్కడ సృష్టికర్త్రి బ్రహ్మరూప, అందుకే ఇక్కడ బ్రహ్మ ఉంటాడు. గోప్త్రి గోవింద రూపిణి, ఇక్కడ విష్ణు ఉంటాడు. సంహారిణి రుద్రరూప, ఇక్కడ రుద్రుడు ఉంటాడు. తిరోధానకరి ఈశ్వరి 4వ స్థానంలో తిరోధానం చేసేటువంటి ఈశ్వరుడు ఉంటాడు. ఎంత చక్కగా శాస్త్రీయంగా వర్ణించారండి వ్యాస మహర్షి లలితా సహస్రాన్ని బ్రహ్మాండ పురాణంలో. ఎక్కడ ఒక్క మాట కూడా శాస్త్రీయ విధానం నుంచి పక్కకి వెళ్ళింది కనపడదండి. హిందూ ధర్మం అంటే ఇది. ఏదో విశ్వాసాల మీద ఆధారపడిన వ్యవస్థ కాదు. ఇలా నమ్ము, లేకపోతే దేవుడు నిన్ను శపిస్తాడు, దేవుడు ఇలా ఆజ్ఞాపించాడు, నువ్వు చేయకపోతే మట్టి అయిపోతావు, ఈ మాటలు అసలు భగవద్గీతలో కానీ యోగవాసిష్టంలో కానీ ఏ రామాయణ భారతాల్లో కానీ ఉండవండి అసలు. ఇది మంచిది మేము చెబుతున్నాం. భద్రం కర్ణేభిశృణుయామ దేవాః భద్రం పశ్యేమ అక్షిభిర్యజత్రాః. అంతే. నీకు శుభం జరుగుతుంది, నువ్వు విను, లేకపోతే నీ ఇష్టం అని స్వేచ్ఛగా అంత భగవద్గీత చెప్పా కృష్ణుడు. యథేచ్ఛసి తథాకురు అని. నీకు ఎలా ఇష్టమైతే అలా చేయవయ్యా, నేను చెప్పేశాను. ఇదం గుహ్యతమం శాస్త్రం, చాలా రహస్యమైన విషయాలు చెప్పాను నీకు అర్జున. బహిరంగంగా చెప్పకూడదు ఇవి. కానీ నువ్వు డీలా పడిపోతున్నావు కాబట్టి నీ మీద ఉండే ప్రేమతో చెప్పాను. ఇక నువ్వేం చేస్తావో చేసుకో అన్నాడు. తాను చెప్పిన భగవద్గీత మొత్తం 700 శ్లోకాలు వృధా అయిపోయినా పర్వాలేదని సిద్ధపడి భగవంతుడు చెప్పాడు. మనం 7 రూపాయలు ఖర్చు పెడితే 700 లాభం ఆశిస్తున్నాం. ఎక్కడ మనం భగవద్గీత చదువుతాం మళ్ళీ ఇక్కడ. ఆయన 700 శ్లోకాలు చెప్పి ఏమీ ఆశించలేదు. నువ్వు చెయ్యకపోయినా మంచిదే, నేను చెప్పేది ఏదో చెప్పాను అన్నాడు. మనం 7 రూపాయలు ఖర్చు పెట్టి 700 లాభం ఆశిస్తున్నాం మనం ఇక్కడ ప్రతిదానికి. దానికోసమే దేవుణ్ణి అడుగుతాం. నువ్వు పెట్టుబడి పెట్టింది 7 రూపాయల, నీకు 700 రావాలా? 700 పెట్టుబడి పెట్టినవాడు 7 రూపాయలు కూడా అడగలేదా? ఏం నేర్చుకుంటున్నాం మనం దేవుడి నుంచి? పూజిస్తున్నాం. కానీ ఆ ఫలితాన్ని ఆశించకపోవడమే సరైనటువంటి భగవద్గీత, సరైన కర్మయోగం. అందుకని తిరోధానకరి ఈశ్వరి అని ఈశ్వరి అయి నమః. ఇక్కడ ఏం జరుగుతుంది? బీజరూపంలో ఉన్నది శుద్ధసత్వ గుణరూపమైన ఈశ్వరునిలో లీనమైపోతుంది. ఈ 4వ కోడుగా ఉన్నటువంటి పీఠంగా ఉన్నటువంటి ఈశ్వరుడు శుద్ధ సత్వగుణ స్వరూపం. ఈ శుద్ధ సత్వగుణం ఏమిటి, అసలైనటువంటి పరమాత్మ ఏమిటో క్షణం విరామంలో చూద్దాం. నవజీవన వేదానికి పునఃస్వాగతం. 271 నామం ఈశ్వర్యై నమః. బీజప్రాయంగా ఉన్నటువంటిది శుద్ధ సత్వగుణంలో లీనమైపోతుంది ఈశ్వరునిలో. అది అర్థం కావడానికి మనం మూడు ఉదాహరణలతో చెప్పాం. మనం 3 వస్తువులతో. సూర్యుడు, అద్దంలో ప్రతిబింబం, గోడ మీద. ఆ సూర్యుడికి సూర్యుడు పరమాత్మ, అద్దంలో ప్రతిబింబం ఈశ్వరుడు 4వ స్థానం, గోడ మీద ప్రతిబింబం ఈ ఈశ్వరుడి నుంచి ఏర్పడిన ప్రతిబింబం, అది జీవుడు. సూర్యుడు గుణాతీతం, పరమాత్మ. నిజంగా గుణాతీతమైనది తెలుపు రంగులో ఉంటుంది. ఎప్పుడు ఆ తెలుపులోనే అన్ని రంగులు ఉంటాయి. అంచేది గుణాతీతంలోనే ఆయన గుణాలు ఉంటాయి. అదే అతీతంగా ఉంటుంది. అందరూ ఆయన చుట్టూ ఉంటారు, విష్ణుమూర్తి చుట్టూ. కానీ ఆయన చూపు ఎప్పుడు ఆత్మధ్యానంలో ఉంటుంది. అదే గుణాతీతం అంటే. ఎవరిని బట్టి లక్ష్మీదేవిని, గరుత్మంతుడిని, ఎవరిని బట్టి ఆదిశేషుడిని ఎవరిని పట్టించుకోడు, ఎవరికి భయపడి ఏమీ చేయడే. అదే గుణాతీతం. అన్నీ ఉంటాయి, అక్కడ ఉంటాయి, ఉండడం. ఆయన చూపు అక్కడ ఉండదు, ఆత్మధ్యానంలో ఉంటుంది. యోగ నిద్ర. అది సూర్యుడు. అంచేత పరమాత్మ సూర్యుడు, ఈశ్వరుడు జీవుడు. అలాగే గుణాల ప్రకారం చెప్పిన గుణాతీతం, శుద్ధ సత్వ గుణ సముపేతం,
కలుషసత్వం, శుద్ధసత్వం, కలుషసత్వం. అదిగో ఆ కలుషసత్వం ఎలా ఉంటుంది అంటే సరిగ్గా గోడ మీద పడినటువంటి సూర్యుని ప్రతిబింబంలో అద్దం మించి పడింది అంటావు. చూడండి మీరు, మధ్యలో ఒక్క చుక్క మాత్రమే వెలుతురుండి మిగిలిందంతా చీకటిగా ఉంటుంది. సరిగ్గా దాన్నే శంకరాచార్య అమ్మవారి యొక్క కొప్పుతో పోల్చారు. మరి ఈ కొప్పు అంతా చీకటమయంగా ఉందమ్మా, నల్లగాను. మధ్యలో ఈ సింధూరపు రేఖ ఒక్కటి బాలసూర్యుని కిరణంలా ఉంది. అప్పుడే జ్ఞానరేఖ రాగానే అజ్ఞానం భయపడి, ఆ జ్ఞానం తన్నెక్కడ చీల్చేస్తుందో అని భయపడి మొత్తం జ్ఞానాన్ని కమ్మేసే ప్రయత్నం చేసినట్టుగా, చీకటి వ్యాపించినట్టుగా నీ శిరస్సు ఉందమ్మా అని ప్రయోగించారు. ప్రహ్లాదులను చూసి హిరణ్యకశ్యపుడు భయపడినట్టే. బాలభీతి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు సప్తమ స్కంధము సంస్కృత ఆంధ్ర భాగవతముల పరిశీలన అని అద్భుతమైన వ్యాసం రాశారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం మాట. అది వ్యాస గౌతమి అని వారి వ్యాస సంపుటిలో ఉంది. అజో విభో వారు వేశారు దాన్ని. అప్పాజోసుల విష్ణుభట్ల ఫౌండేషన్ వారు. కావలసిన వారు చదువుకోవచ్చు. సాహిత్యపరంగా మంచి వ్యాసాలు ఉంటాయి. అందులో ప్రహ్లాద చరిత్ర, హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుల మధ్యలో సమన్వయం సంస్కృతంలో ఎలా ఉంది, తెలుగులో ఎలా ఉంది అనే విషయాలు చాలా అతిలోక రహస్యాలు రాశారు. అందులో చూస్తే ఈ విషయాలు అర్థమవుతాయి బాగా. హిరణ్యకశ్యపుడికి బాలభీతి, పిల్లలంటే భయం వాడికి. ఎందుకని? పూర్వజన్మలో వాడెవడు? జయుడు, జయ విజయులు. వాళ్ళకి ఆయనకి శాపం ఇచ్చింది పిల్లలే. ఆయనకి శాపం ఇచ్చింది పిల్లలే. చిత్రంగా హిరణ్యాక్షుడు మరణించినప్పుడు ఆయన భార్యలకి తల్లికి జ్ఞానబోధ చేస్తూ అంటాడైనా, నాకు యముడు బాలుడు రూపంలో బోధించాడు అంటాడు. అంతా బాలుడే, వాడు జీవితం అంతా బాలుడే. గమనించండి, అదే తత్వం గమనించడం అంటే. ఊరికే పురాణం చదువుకుంటూ పోవడం కాదు. శాపం ఇచ్చింది బాలుడు. దాంతో ఆ జీవలక్షణంలో, హిరణ్యకశ్యపుడు యొక్క జీవలక్షణంలో బాలుడితో నాకు ప్రమాదం, బాలుడితో నాకు ప్రమాదం అని కంసుడిలాగే పట్టేసుకుంది. అక్కడ కృష్ణుడితో నాకు ప్రమాదం అని కంసుడికి పట్టేసుకుంది, బాలుడితో నాకు ప్రమాదం అని హిరణ్యకశ్యపుడు పట్టేసుకుంది. అందుకని తన బాలుడిని కూడా వాడు నమ్మలేకపోయాడు. చివరికి ఈయన బోధ చేసింది, జ్ఞానం పొందింది కూడా బాలయముడు అని చెప్పాడు. యముడు బాలుడు రూపంలో వచ్చాట. ఎందుకు ఆ వ్యాస మహర్షి ఆ కథను అలా రాశాడు అంటే, ఒక మనస్సులో ఒక భీతి ఏర్పడినప్పుడు సర్వం అదే రకంగా కనపడుతుంది. అంతా ఒకటే రకం. ఆ బాలుడే. ఏదో పాము అంటే భయం ఎందుకు కొంతమందికి, ఏం కనపడినా పాములాగే ఉంటుంది. ఇంకా వారు ఎవరినైనా భయంకరమైన వ్యక్తులు పోల్చారంటే పాముతోనే పోలుస్తారు. ఎందుకంటే వారి మనస్సులో అది ఉంది. అలాగే సరిగ్గా బాలభీతి. అందువల్ల హిరణ్యకశ్యపుడు ఏం చేశాడు? ప్రహ్లాదుడు కాస్త నారాయణ నారాయణ అంటుంటే ఈ మధ్యలో సింధూరపు రేఖ ఈ చీకటికి ఏదో భయపడినట్టుగా భయపడిపోయాడు. ఈ చీకటి సింధూరపు రేఖకి భయపడినట్టుగా. మన్నించండి, చీకటి ఈ కొప్పు, నల్లటి కొప్పు మధ్యలో ఉన్న సింధూరపు రేఖకి భయపడింది. ఎందుకంటే ఇది చీకట, అది వెలుగుస్తుంది. అమ్మో నన్ను మింగేస్తుంది. రోజు సూర్యుడు వస్తున్నాడు, నన్ను మింగేస్తున్నాడు. రాత్రిపూట నేను ఉంటాను, పగలైన ఉంటాడు, చంపేస్తున్నాడు పట్టుకుని అని చీకటి భయపడిపోతుంది. అందుకే సూర్యుడు రావడం చీకటికి ఇష్టం ఉండదు. అలాగా వచ్చిన ఒక వెలుగు కిరణాన్ని చీకటి కమ్మేసినట్టుగా నీ సింధూరపు రేఖని ఈ కొప్పు కమ్మేసిందమ్మా అని వర్ణించారు శంకరాచార్య. సౌందర్యలహరి రూపంలో, కవితా రూపంలో అపూర్వమైన తత్వం చెప్పాడు ఆ మహానుభావుడు. మనం కూడా అధ్యాత్మ సాధన చేస్తూ ఉంటే కాస్త ఏదైనా కొంచెం జ్ఞానం ప్రవేశించేసరికి దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి, కానీ ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు. ప్రదర్శిస్తే అదే ప్రమాదం. 2 పాటలు నేర్చుకోగానే ఆరంగేట్రం, కచేరీ అని మొదలు పెట్టేస్తారు. ఇంకా అక్కడికి ఎవరో పెద్దవాళ్ళు సంగీత రంగంలో ఉండేవాళ్ళు వచ్చి వీళ్ళని ఏదో పక్కన కూర్చోబెట్టుకోవడమో ముద్దెట్టుకోవడమో ఏదో చేస్తారు, చిన్నపిల్ల కదా అని చెప్పేసి. ఇక అంతే, మా అమ్మాయిని వారు మెచ్చుకున్నారండి, వీరు మెచ్చుకున్నారు. అసలు కొంతమంది అన్నారండి ప్రేక్షకుల్లో, వారికంటే కూడా వీరే బాగా పాడే. ఎంత అహంకారమో ఈ తల్లిదండ్రులకి. ఈ అహంకారం అంతా ఆ పిల్లకి నేర్పేస్తారు. అంతే, ఆరంగేట్రంతో ఇక రంగు ఉండదు ఈ పిల్లకి. ఏ విద్యైనా ఇలాగే నాశనం అవుతుంది. చైల్డ్ ప్రోడజీ, బాలమేధావి శక్తి మొత్తం ఇలాగే నాశనం అవుతుంది. పిల్ల అహంకారం కొంత, తల్లి అహంకారం కొంత. ఫోటోలు, ఆల్బములు తీసేసి అవన్నీ అందరికీ ప్రదర్శించడం. అందుకే ఎప్పుడు పిల్లల ప్రతిభను తల్లిదండ్రులు మెచ్చుకోవద్దన్నారు. ఊరికే నవ్వు వదిలేయమన్నారు. తిట్టక్కర్లేదు, కావాలని శంకించక్కర్లేదు. బాగుందిరా, జాగ్రత్త చూసుకో, అంతే, అంతవరకే. ముఖ్యంగా తల్లి ఏదైనా తండ్రి మెచ్చుకోకూడదు. పుత్రస్తు నకదాచన శాస్త్రం స్పష్టంగా చెప్పింది. కుర్రాడు ఎంత మెరిట్ సాధించినా తండ్రి ప్రశంసించకూడదు. మహా అయితే భుజం మీద చేసి ఆశీర్వదించు, అంతే. గంభీరంగానే ఉండాలి తండ్రి. అలా ఉండే తండ్రులు ఈవేళ చాలా తగ్గిపోయారు. అందుకే పిల్లలు సరిగ్గా అభివృద్ధి చెందడం లేదు. గర్వంతో పెరుగుతున్నారు, లేదా ఆత్మవిశ్వాస రాహిత్యంతో పెరుగుతున్నారు. తండ్రి ప్రవర్తనను బట్టి ఉంటుంది అది. బాగుంది, బాగానే చదువుతున్నావు,
చూసుకో జాగ్రత్తగా, ఎందుకంటే ఇంకో ఓ దాంట్లో తగ్గినట్టుగా ఉన్నాయి, అది కూడా చూసుకో అంతే. అది ఎక్కువ అక్కర్లేదు, ఆ మాత్రం అనాలి. అవసరమైతే ఎక్కడో బయట ఉన్నప్పుడు మా వాడు బాగానే ఉన్నాడని చెప్పుకోవచ్చు, అది వేరే విషయం. ఎదురుగా మాత్రం ఎప్పుడూ చేయకూడదు అలాగా. తల్లి చేయకూడదు, ఇంకా కొంచెం తల్లి ప్రేమ కాబట్టి చేసినా పర్వాలేదు, తండ్రి చేయకూడదు. శత్రుత్వం కాదు అది. భారవి కథ చదివినా ఏది చదివినా మనకు అర్థమైపోతుంది. మహాకవులు పెరిగారంటే అలాంటి తండ్రుల వల్లే గొప్పవాళ్ళు అయ్యారు. అందుకని సరిగ్గా ఆ తేడా అది. ఈ కలుషితం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది కారణంగానే. ఒక్క జ్ఞానకిరణం ఇలా రాగానే చీకటి కమ్మేసినట్టుగా మనకు కొంచెం ప్రజ్ఞ సంగీతంలోనో సాహిత్యంలోనో అవధానంలోనో లేకపోతే ఏదో కాస్త ప్రవచనం అన్నప్పుడు కొద్దిగా జ్ఞానం కలగగానే అదేదో నలుగురికి చెప్పేయడం మొదలు పెట్టగానే నాకేదో కలిగింది అంటున్నారు. ఇక అందరికి వచ్చేసరికి ఈవిడో వీళ్ళో గురువుగారు అయిపోతారు. ఇంకా అది చీకటి బాగా కమ్మేయడం అంటే. కమ్మనీయకూడదు అలాగా. వీళ్ళు ఎప్పుడే పుస్తకాలు రాసేసేయడం, ఇంకా దాని మీద పెద్ద పీఠికలు ఆవిష్కరణలు గొడవలు ఇంకా మామూలుగా ఉండదు. ఇక అక్కడి నుంచి వీరే గురువు, ఇంక వీరు పుస్తకాలు రాస్తారు, వీరు కొత్త మార్గం కనిపెట్టారు, అది అందరూ అనుసరించండి అని చెప్పడం. ఇక్కడ కనిపెట్టింది ఏమీ లేదు, కొత్త మార్గం అంతా భగవద్గీతలో ఉన్నది. అంచేతను మనం జీవితంలో ఆనందంగా గడపాలి అంటే అధ్యాత్మ సాధన చేసేవాళ్ళం ప్రదర్శనకి ప్రాధాన్యం ఇవ్వద్దు, పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. సెలవు.